మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను విచారించడానికి నియమించిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికను 3 ఐఏఎస్ అధికారుల కమిటీ సారాంశం తయారు చేసింది. ఆ సారాంశాన్ని సోమవారం నాడు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం వివాదం ఏమిటి, ఈ నివేదిక రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ నివేదిక కేవలం ఒక రాజకీయ ఎత్తుగడనా లేక వాస్తవంగా దీంట్లో కొన్ని అంశాలైనా ఆమోదించదగినవి ఉన్నాయా పరిశీలించి చూద్దాం. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం అనే ఒక పథకం తయారైంది. 2007లో ప్రకటించిన ఆ పథకం 2008లో శంకుస్థాపన కూడా జరిగి 2012 నాటికి పూర్తి అవుతుందనుకున్నది ఎంత మాత్రమూ జరగలేదు. ఈలోగా రాష్ట్ర విభజన జరిగింది కనుక ప్రాణహిత చేవెళ్ల పథకం పక్కకు పోయింది. నిజానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ వేల కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో అక్రమాలు జరిగాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక కూడా వచ్చిన తర్వాత అది పక్కకు పోయింది. అది పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక ప్రధానమైన అంశం నీళ్లు, నిధులు, నియామకాలు సాధించడం కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు అని ప్రకటించిన నేపథ్యంలో నీళ్లు తెలంగాణ ప్రజానీకానికి ఒక సెంటిమెంట్గా మారిపోయాయి. నీళ్లు ఇస్తున్నామనే పేరుతో ఏ అక్రమం చేయడానికైనా, నీళ్లు ఇస్తున్నామనే పేరుతో పారదర్శకంగా లేకుండా ఉండడానికైనా, నీళ్లు ఇస్తున్నామనే పేరుతో అవినీతి చేయడానికైనా ఒక ఆస్కారం తెలంగాణ ఏర్పడే నాటికి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2016 మార్చ్ 31న రాష్ట్ర శాసనసభలో ఒక 3 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి నీళ్లు పారించవచ్చును, ప్రతి ఎకరానికి నీరు అందించే సౌకర్యం ఎట్లా కలిగించవచ్చును ఒక ఊహా చిత్రం ప్రదర్శించారు. ఈ చిత్రం తర్వాత ప్రాణహిత చేవెళ్లను మార్చి రీడిజైన్ చేసి కాళేశ్వరం పథకం ఏర్పాటు చేస్తున్నాము అని ఆయన ప్రకటించారు. ఈ కాళేశ్వరం పథకం 2017లో ప్రారంభమై 2019 జూన్ 21న దాని ప్రారంభోత్సవం కూడా జరిగి ఆ తర్వాత 2023 అక్టోబర్ 21 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నిజానికి అనేక ఆనకట్టల, బ్యారేజీల, లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల, రిజర్వాయర్ల సమ్మేళనం. వీటిలో ఒకటైన మేడిగడ్డ రిజర్వాయర్, మేడిగడ్డ ఆనకట్ట స్తంభాలలో ఒక స్తంభం జారిపోయి దానిపైన ఉన్న రోడ్డు కూడా కుంగిపోయింది. అప్పటి నుంచి అది వివాదం కావడం ప్రారంభమైంది. నవంబర్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈలోగానే ఎన్నికలు జరుగుతూ ఉండగానే కేంద్రం నుంచి NDSA అధికారులు, బృందాలు వచ్చి ఈ ప్రాజెక్టులు, ఈ ఆనకట్టలు సక్రమంగా కట్టి ఉన్నాయా లేదా, నాణ్యతా లోపాలేమిటి అని అనేక పరిశోధనలు కూడా చేశారు, నివేదికలు కూడా ఇచ్చారు. ఈ నివేదికల ఆధారంగా 2024 మార్చి 14న కొత్త తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ను నియమించింది. ఈ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఒక 14 నెలల పాటు 119 మంది సాక్షులను విచారించి 2025 జూలై 31న తన నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఈ నివేదిక సారాంశాన్ని తయారు చేయడానికి ఒక 3 అధికారుల కమిటీని నియమించారు. ఆ 3 అధికారుల కమిటీ 60 పేజీల నివేదిక, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసింది. దాన్ని ఇవాళ ప్రజల ముందు పెట్టారు. పూర్తి కమిషన్ నివేదికను శాసనసభ వేదిక మీద పెడతాము అని అంటున్నారు. అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మన చర్చ అంతా కూడా ఈ 60 పేజీల సారాంశపు నివేదిక, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద మాత్రమే. ఇది నిజానికి కమిషన్ అడిగింది, 1 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో ఏమైనా అక్రమాలు జరిగాయా, అసమంజసంగా జరిగాయా తేల్చాలి. 2 ప్రజానిధుల
అక్రమ మార్గాల మళ్లించడం ఏమైనా జరిగిందా? 3, ఈ క్రమంలో ఏవైనా అవినీతి కార్యకలాపాలు జరిగాయా? ఈ 3ని పరిశీలించాలి. అదే క్రమంలో మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం అనే 3 ఆనకట్టలను పరిశీలించాలి. ఈ పరిశీలించి వాళ్ళు నివేదిక ఇచ్చారు. నివేదిక ఏముందో ఇంకా మనకు తెలియదు, కానీ నివేదికలోని సారాంశం ఇప్పుడు చూస్తే ఈ సారాంశంలో కొత్త అంశం ఏదీ లేదు. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచనలు ప్రారంభమైన దగ్గర నుంచి అనేక మంది జల వ్యవహారాల నిపుణులు, అర్థశాస్త్రవేత్తలు, పరిశీలకులు దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, విశ్లేషణలు ప్రకటిస్తూ ఉన్నారు. నా వరకు నేనే గత 9 సంవత్సరాలలో కనీసం 10 వ్యాసాలు రాశాను. ఈ 10 వ్యాసాలలో మేము కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతికపరమైన అంశాలలో సక్రమమైనవి కానివి కొన్ని ఉన్నాయి. 2 ఆర్థిక అంశాలలో సక్రమమైనవి కాని కొన్ని ఉన్నాయి. 3 ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి, తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కోరుకున్న నీటిని ఇవ్వడానికి వస్తుంది కనుక ప్రతి అంశము పారదర్శకంగా ఉండాలి. కానీ ఈ ప్రాజెక్టు వ్యవహారాలలో అన్నిటికన్నీ గోప్యంగా ఉంచారు. ఈ గోప్యత ఎందువల్ల? ఈ గోప్యత అనుమానాలకు దారితీస్తుంది అని అనేక మందిని రాశాం. ఈ అన్ని విమర్శలలో ఏమి ఉన్నదో అదే ఇవాళ జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశంలో, నివేదికలో ఏముందో మనకు తెలియదు, సారాంశంలో ఉంది. కానీ ఈ సారాంశం రాజకీయ దృష్టికోణం నుంచి రాయబడింది. దాంట్లో సాంకేతిక అంశాలు కూడా చర్చించారు, ఆర్థిక అంశాలు కూడా చర్చించారు, పారదర్శకత లేని అంశాలు చర్చించారు, పాలనాపరమైన అక్రమాలు, అపసవ్యతలు చర్చించారు. కానీ మీరు ఒక్కసారి ఈ 60 పేజీల సారాంశం చూస్తే ఇది ప్రారంభంలోనే అసలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు. ఒక కమిషన్కి ఏ విధి విధానాలు, ఏ చర్చనీయాంశాలు, ఆ చర్చనీయాంశాల్లో ఏమేమి చేశాము, చర్చనీయాంశం 1, చర్చనీయాంశం 2 అని కమిషన్ రాయాలి. కానీ ఈ సారాంశంలో ఏం చేశారంటే ఆ కమిషన్ నివేదికలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీద చేసిన వ్యాఖ్యలు ఏమిటి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు ఏమిటి, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మీద చేసిన వ్యాఖ్యలు ఏమిటి అని అవే ప్రారంభంలో పెట్టారు. నిజానికి కమిషన్ చేయవలసిన పని ప్రజాధనంతో నిర్మించిన ఒక ప్రజా ప్రయోజక ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అని చెప్పడం. అంతేగాని ఇదేదో రాజకీయ తగాదాగా ఆ కాలంలో ఉన్న రాజకీయ నాయకత్వం మీద విమర్శలతోనే ఇది ప్రారంభం కావడం అనేది, అందులోనూ పూర్తి నివేదిక ఇంకో వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో శాసనసభలో పెడతాము అని చెప్తున్నప్పుడు శాసనసభలో పెట్టబోయే ముందు ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా రాజకీయ దురుద్దేశాలతో మలుచుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం జరిగింది. 60 పేజీల నివేదికలో 9వ పేజీ నుంచి 23వ పేజీ వరకు, అంటే ప్రారంభంలోనే 3 నాయకుల మీద, అప్పటి నాయకుల మీద నిజానికి జరగవలసింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఏ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ను పరిశీలిస్తే ఏ నిర్ధారణలు తీశాము అని చెప్పాలి. వాటి బదులు 16 పేజీలు కేవలం 3 నాయకుల మీద చర్చ చేశారు. ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లోకి పోయారు. ప్రధానంగా ఒక 4-5 విమర్శలు ఈ సారాంశాన్ని బట్టి తెలుస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది 2015లోనే ఈ మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం చోట ఆనకట్టలు కట్టవచ్చునా లేదా అని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించారు. 2015 జనవరిలో నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా తుంగలో తొక్కారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఖచ్చితంగా మేడిగడ్డ దగ్గర కట్టడానికి వీలు లేదు, కట్టకూడదు అని చెప్పింది. కానీ దాన్ని మార్చారు అనేది ఒక ప్రధానమైన అంశం. 2, ప్రాజెక్టుకు సంబంధించిన అనేక నిర్ణయాలలో ఆ నిర్ణయాలు ఏ ఒక్క వ్యక్తి తీసుకోవలసినవి కావు. రాష్ట్రం కోసం తయారవుతున్న ప్రాజెక్ట్ అది. అందువల్ల రాష్ట్ర ప్రజల ప్రతినిధులైన శాసనసభ్యులు కానీ లేదా శాసనసభకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం తరఫున ఉండే మంత్రివర్గం కానీ ఆ నిర్ణయం తీసుకోవాలి. క్యాబినెట్ అప్రూవల్, మంత్రివర్గ ఆమోదం కూడా లేకుండా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడ క్యాబినెట్ మినిట్స్లో, క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు చర్చలలో ఇవి లేవు అని కూడా కమిషన్ తేల్చింది. అట్లాగే 3వ ప్రధాన అంశం, ఏ ప్రాజెక్టుకైనా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, O&M అంటారు. O&M అనేది చాలా కీలకమైనది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి
O&M లేదు, O&Mకు సంబంధించిన కాంట్రాక్టులు లేవు, O&Mకు సంబంధించిన విధి విధానాలు లేవు, O&Mకు సంబంధించిన గడువులు లేవు అని కమిషన్ కనిపెట్టింది. అట్లాగే ఈ ప్రాజెక్టులో అనేక అంతర్భాగాలు ఉంటాయి. ఈ అంతర్భాగాలకు కంప్లీషన్ సర్టిఫికెట్ అని ప్రభుత్వం ఇవ్వాలి. అది కంప్లీట్ అయిందా లేదా అని కాంట్రాక్టర్ దగ్గర నుంచి చూసి పరిశీలించి ఈ కంప్లీషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడంలో చాలా అక్రమాలు జరిగాయి అని కూడా కమిషన్ తేల్చింది. బాధ్యులను నిర్ధారించే పని టర్మ్స్ అండ్ డిఫరెన్స్లోనే ఉంది కాబట్టి బాధ్యులను నిర్ధారించింది ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటితో పాటు కీ ఫైండింగ్స్ అని కొన్ని అంశాలు ఇచ్చింది. కీ ఫైండింగ్స్లో అసలు కీ ఫైండింగ్స్ ఒక న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిందా, రాజకీయ అభిప్రాయాలతో ఇవ్వబడిందా అనేది అనుమానం వచ్చేటట్టుగా ఈ కీ ఫైండింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటిది నో ప్రాపర్ ప్లానింగ్, రాంగ్ ఎస్టిమేట్స్, ఇల్లీగల్ అప్రూవల్స్. ఇటువంటి భాష కమిషన్ వాడవలసిన అవసరం లేదు. ప్లానింగ్ సక్రమంగా జరగలేదు, ఎస్టిమేట్స్ అంచనాలు తప్పుడు అంచనాలు వేశారు, అక్రమమైన ఆమోదాలు ఇచ్చారు. అట్లాగే కాంట్రాక్ట్స్ అవార్డెడ్ ఇల్లీగల్లీ, టర్న్ కి కాకుండా లంసమ్ అవార్డులు ఇచ్చారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ మెలీషియస్, అన్డ్యూ ఫేవర్స్ టు ఏజెన్సీస్. నిర్మాణంలో పాల్గొన్న ఏజెన్సీలకు మితిమీరిన ప్రయోజనాలు చేకూర్చడం కోసం అంచనాలను ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారు అని ఆ అంకెలు కూడా వాళ్ళు చెప్పారు. ప్రాజెక్ట్ ఇనిషియల్లీ కన్సీవ్డ్ ఎట్ 38,500 crores ప్రాణహిత చేవెళ్ళ ఉన్న రోజులలో ఎస్కలేటెడ్ టు రూపీస్ 71,436 crores ఫర్ కాళేశ్వరం అండ్ లేటర్ సా రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ టోటలింగ్ ఓవర్ 1,10,248 crores బై మార్చ్ 2022. ప్రాణహిత చేవెళ్ళ అని ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకే 38,500 కోట్ల వ్యయం ఉండగా అది కాళేశ్వరంగా పేరు మార్చిన తర్వాత రీడిజైన్ చేసిన తర్వాత, నిజానికి రీడిజైన్ అనేది పెద్ద రీడిజైన్ కాదు, 15% కన్నా ఎక్కువ రీడిజైన్ జరగలేదు, కానీ 71,436 కోట్ల వ్యయానికి పెరిగిపోయింది. 2022 మార్చి నాటికి ఇతరేతర పాలనాపరమైన అనుమతులు ఇచ్చినవన్నీ కలుపుకుంటే 1,10,248 కోట్ల వ్యయానికి చేరింది. ఇది దీంట్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరస్ ఎక్స్పెండిచర్ ఉందని, అనవసరమైన వ్యయం పెట్టారని, కొన్ని బడ్జెట్తో సంబంధం లేకుండా బడ్జెట్కు బయట తీసుకున్న రుణాల వల్ల ఆ రుణ భారం పెరిగిందని, వడ్డీ భారం పెరిగిందని, ఇటువంటి అనేక అంశాలు కూడా ఈ నివేదికలో చెప్పారు. ముందే చెప్పినట్టు నిజానికి ఈ సాంకేతిక అంశాలు కానీ, ఆర్థిక అంశాలు కానీ, పారదర్శకత అంశాలు కానీ, పాలనాపరమైన అంశాలు కానీ తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు 2016 నుంచే అనేక మంది మీరు రాస్తూ వచ్చాం. ఇవాళ పినాకీ ఘోష్ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిగిన తప్పులను ఎత్తి చూపడానికి, జరిగిన తప్పులను పరిష్కరించడానికి, ఎక్కడి నుంచైనా ప్రజాధనం వృధా వ్యయం అయ్యి ఉంటే దాన్ని సేకరించడానికి కాకుండా రాజకీయంగా ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకోవడానికే ఈ నివేదిక తయారు చేయించబడింది అని అనిపిస్తుంది. ఈ నివేదికలో ఆమోదించవలసిన అంశాలు ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన కొన్ని అక్రమాల గురించి ఇది సరిగా చెప్పినప్పటికీ, ఇది సరైన నిర్ధారణలే తీసినప్పటికీ, దీని ప్రయోజనం రీత్యా, ఇది ఉద్దేశిస్తున్న రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పినాకీ ఘోష్ కమిషన్ అనేక పాత కమిషన్ల లాగానే అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుకూలమైన నివేదిక ఇచ్చింది అని భావించవలసి వస్తుంది.